మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయా? అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి? అనే ఈ క్వెషన్‌కి ఈరోజు సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం. లెట్స్ గో. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక కార్ ఉంది హైదరాబాద్‌లో. నువ్వు ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలి. బట్ నీకు కార్ రాదు. అప్పుడు ఏం చేస్తావు? డ్రైవర్‌ని పెట్టుకుంటావు. ఎందుకంటే కార్ డ్రైవర్‌కి కార్ ఎలా డ్రైవ్ చేయాలో తెలుసు. అండ్ షార్ట్ కట్స్‌లో ఎలా రావాలో తెలుసు. మన డబ్బుల్ని ఎలా మిగల్చాలో, ఎలా ఆదా చేయాలో ఆ డ్రైవర్‌కి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 2 నీ దగ్గర డబ్బులున్నాయి. బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు. బట్ బిజినెస్ ఎలా చేయాలి? ఎలా పెట్టాలి? నీకు ఐడియా లేదు. సో అప్పుడేం చేస్తావు? బిజినెస్ మ్యాన్స్ గాని, బిజినెస్ కన్సల్టేషన్ ఆఫీస్ గాని హెల్ప్ తీసుకుంటావు. సో వాళ్ళేం చేస్తారంటే నీ తరపు నుంచి వాళ్ళు బిజినెస్ పెట్టి, బిజినెస్ ఎలా చేయాలి? ఏ విధంగా చేస్తే ఎక్కువ లాభాలొస్తాయని చెప్తారు. సేమ్ మ్యూచువల్ ఫండ్స్ అంతే. నీకు ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలీదు. ఎలా పెట్టుబడి పెట్టాలో తెలీదు. సో స్టాక్ మార్కెట్ గురించి తెలీదు. బాండ్స్ గురించి, గవర్నమెంట్ బాండ్స్ గురించి తెలీదు. సో అప్పుడు నువ్వేం చేస్తావు? హెల్ప్ తీసుకుంటావు. ఒకరి హెల్ప్ తీసుకుంటావు. ఆ హెల్పే మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. సో ఈ ఫండ్స్‌లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు. సో నీ డబ్బుని ఎప్పుడు మేనేజ్ చేస్తూ ఉంటాడు. నీ డబ్బుల్ని అతని చేతిలో పెడితే అతనికి తెలుసు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి అనేది అతనికి తెలుసు. సో ఇక నువ్వు ఆరామ్సే రిలాక్స్‌గా ఉండొచ్చు అన్నమాట. ఇక నీకు ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలో కూడా తెలియకపోయినా పర్లేదు. ఎందుకంటే నీ బదులు నీ ఫండ్ మేనేజరు నీ మనీని మానిటరింగ్ చేస్తూ, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫుల్ ఆఫ్ మనీ మేనేజ్డ్ బై ఏ ఫండ్ మేనేజర్. నీ వద్ద ఉన్న డబ్బులు, నా వద్ద ఉన్న డబ్బులు తీసుకొని అతను రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటాడన్నమాట. మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటాడన్నమాట. దాన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఈ ప్రాసెస్‌నే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ చేయాలి? యాప్స్ ఉన్నాయండి. జెరోదా, పేటీఎం వన్ అండ్ అప్‌స్టాక్స్, గ్రో ఇటువంటి యాప్స్‌లో మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో 2 రకాలు. ఒకటి ఓపెన్ ఎండెడ్ అండ్ సెకండ్ క్లోజ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ అంటే మనకు అవసరమైనప్పుడు కొనుక్కోవచ్చు, అనవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు లైక్ జెరోదా, పేటీఎం వన్, గ్రో యాప్, అప్‌స్టాక్స్ వీటి ద్వారా మనం కొనుక్కోవచ్చు. అవసరం లేనప్పుడు మనం అమ్ముకోవచ్చు. దీన్నే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటారు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ చాలా రకాలు ఈక్వాలిటీ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటి గురించి నేను తర్వాత వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ప్రాసెస్‌నే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటారు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏదైనా ఒక ఫండ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఎంట్రీ వచ్చినప్పుడు అంటే ఏదైనా ఒక ఫండ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చినప్పుడు దాన్ని ఎన్ఎఫ్ఓ అంటారు. న్యూ ఫండ్ ఆఫర్. దీంట్లో ఇన్వెస్ట్ చేసేదే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటారు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ మట్టుకి ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కోలేం, ఎప్పుడు పడితే అప్పుడు అమ్ముకోలేం. ఎందుకంటే దీనికి అనేది ఒక పర్టిక్యులర్ డేట్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ డేట్‌లోనే మనం కొనుక్కోవాలి. లేదా ఆ పర్టిక్యులర్ డేట్‌లోనే మనం అమ్ముకోవాలి. దీన్నే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటారు. అంటే న్యూ ఫండ్ ఆఫర్‌లో మనం ఏదైతే మనం బై చేస్తామో దాన్నే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటారు. ఎలా మంచి మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంచుకోవాలి? 1 ఫండ్ మేనేజర్, 2 రిటర్న్స్ అండ్ పోర్ట్‌ఫోలియో, 3 ఫోర్త్ ఆ ఫండ్ యొక్క రేటింగ్. వీటిని బేస్ చేసుకొని మనం ఏది మంచి మ్యూచువల్ ఫండో మనం ఎంచుకోవాలి. ఫస్ట్ ఫండ్ మేనేజర్. ఆ ఫండ్ ఎవరైతే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫండ్ మేనేజర్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉందా? ప్రీవియస్‌గా ఏ కంపెనీని హ్యాండిల్ చేశారు అనేది చెక్ చేసుకోవాలి. 2 రిటర్న్స్. మనం ఏదైతే ఫండ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫండ్ మనం లాస్ట్ 10 ఇయర్స్, 5 ఇయర్స్, 2 ఇయర్స్, లాస్ట్ 1 మంత్ అండ్ 2 మంత్స్ ఎలా రిటర్న్స్ జనరేట్ చేసినాయో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. 3 పోర్ట్‌ఫోలియో. మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసుకున్న ఫండ్‌లో ఆ ఫండ్ మేనేజరు ఎక్కడెక్కడ ఏ ఏ కంపెనీలో పెడుతున్నాడు, ఆ కంపెనీలో పెడితే మనకు లాభాలు వస్తాయా లేదా, ఆ కంపెనీ మంచిదేనా, మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనే దాన్నే పోర్ట్‌ఫోలియో అంటారు. ఫోర్త్ వన్ ఫండ్ రేటింగ్. మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఫండ్ రేటింగ్ ఎలా ఉంది? 1 స్టార్ ఉందా? 1 స్టార్ ఉందా? 2 స్టార్ ఉందా? 3 స్టార్ ఉందా? 4 స్టార్ ఉందా? 5 స్టార్ ఉందా? అని చెక్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. నేనైతే 5 స్టార్ మ్యూచువల్ ఫండ్స్ అని ప్రిఫర్ చేస్తాను. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అలా వెళ్ళే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఎలాగా బేస్ చేసుకొని మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా
నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో బాయ్, మీ నరేంద్ర కుమార్ సైనింగ్ ఆఫ్.